వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ. నవిపేట్ మండలం కోస్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బాబు సింగ్, ఉప సర్పంచ్ బి సందీప్ తో పాటు 12 మంది వార్డు మెంబర్లు సోమవారం ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నవీన్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామంలోని యువకులు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అందరి సహకారంతో పనిచేస్తానని సర్పంచ్ బాబు సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న బస్టాండ్ నిర్మాణాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని నూతన పాలకవర్గం పేర్కొంది. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాజేష్, కారోబార్ గంగారాం, పంచాయతీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోస్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా నూతన పాలకవర్గం ముందుకు సాగుతోందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా నన్ను మీరు ఎంచుకున్నారు. ఈ గెలుపు అనేది నాది కాదు, ప్రజల పట్ల మీరు ఇచ్చే నమ్మకానికి తెలిసి నన్ను గెలిపించిన ప్రజలందరికీ నేను నిజంగా స్థిరం వంచి నమస్కారాలు చేయగలుగుతున్నాను. ఎందుకంటే అందరూ 5 సంవత్సరాలకు ఒక సర్పంచ్ వస్తుంటారు, పోతుంటారు. అని ఈసారి మాత్రం ఘన విజయానికి నా ప్రజలు ప్రతి వాళ్ళు నా మీద ఉన్న నమ్మకం పెట్టుకొని ఈ రోజు ఈ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను కూర్చోడానికి అవకాశం ఇచ్చిన ప్రతి వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళకి అందరికీ చేతులు జోడించి నమస్కారం చేయగలుగుతున్నాను. అందరికీ అక్కచెల్లి అందరూ కూడా డాక్రా మహిళా మండలిలో వచ్చిన అక్కలను కూడా డాక్టర్స్ ఎవరైతే స్టార్ట్ ఇక్కడ ఉన్న కోసి గ్రామ పంచాయతీ అందరికీ కూడా నమస్కారం చేయగలుగుతున్నాను. ఈ రోజు మన కోస్లి గ్రామం ఫకీరాబాద్ గ్రామానికి 12 మంది వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు గెలిచిన ఆనందంలో మేమున్నాం, ఓడిపోయిన బాధలో మా మిత్రుడు ఉన్నాడు. కాబట్టి ఈనాటి నుండి ఈ రోజు నుంచి నేను నా పట్ల ఓడిపోయిన సభ్యుడు కూడా ఏదైతే ఉన్నాడో అతను కూడా నా మిత్రుడే. ఏదైతే ఎలక్షన్ ఉన్నంత వరకు పగలు పరిష్కారాలు గెలుపు ఓటమి కానీ ఈనాటి కూడా తను కూడా నాకు మంచి మిత్రుడు, నా తమ్ముడు. నాకెవరి మీద కుట్రంద్రం, దేశం అవిధాలు ఏమీ కూడా లేవు. గెలుపు ఓటమి రెండు ఉంటుంది. ఒక ఇంట్లో సొంత అన్నదమ్ములు కూడా విజయానికి పాట పడతారు. ఖచ్చితంగా ఒక తమ్ముడే గెలుస్తాడు, అన్న ఓడిపోతాడు. ఆ విధంగా నేను కూడా ఈ రోజు నేను గెలవడం జరిగింది. మన ఊర్లో ఏదైనా కానీ ఎవరి మీద పగ, కుట్రంధ్రాలు నాకేం లేవు. నేను చెప్పే మాట నిజానికి నేను ఒక చిన్న కుటుంబానికి రావడమే కానీ నేను కూడా అభివృద్ధికి బాట అనుకున్న సాధిస్తానని కూడా మీరు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని కూడా ఖచ్చితంగా నేను విజయవంతంగా చేస్తాను. ఎందుకంటే అందరూ సర్పంచులు వచ్చారు, కాదని కాదు. రావడంలో నీరు, నిధులు అన్ని రకాలుగా ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి వచ్చింది కూడా ప్రతి కూడా రూపాయి ఏదైతే ఒక రూపాయి బిల్లు లేకుండా ఎంబీ రికార్డు కాదు. ఈ విధానంగానే ఈ రోజు కూడా అది జరగబడుతుంది. మీరు అనుకోవచ్చు వచ్చారు ఏది ఉందో ఏది దోచుకొని పోతారండి, కాదు. 10 రూపాయలు కూడా ఒక షాప్ లో వెళ్ళి తీసుకుంటే జిఎస్టీ, వ్యాట్, టిన్ను ఆ రకంగా అయితే బిల్లు పెట్టగలుగుతాము. ఈ రోజు కూడా మన గ్రామ పంచాయతీ కూడా 10 రూపాయల నుంచి 1 లక్ష రూపాయలు వచ్చే పనిని కూడా ఎంబీ రికార్డ్ అయిన తర్వాత దాన్ని పని ఎన్నికలలో నాతో పాటు విజయం సాధించినటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్ సభ్యులందరూ కూడా ముందుగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏయూ సార్ గారికి కానివ్వండి, అదేవిధంగా సెక్రటరీ గారికి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అందరికంటే ముందుగా మీ అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా. ఎందుకు అంటే ఒక ఎన్నికలు అనేకం కూడా జరిగినాయి, అనేక మంది కూడా గెలిచారు. కానీ నా మీద ఉన్నటువంటి నమ్మకంతో అనేక మంది వార్డు మెంబర్లు కూడా సందీప్ ఉప సర్పంచ్ గారు అటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా చిన్న వారి నుండి కూడా పెద్దవారి వరకు కూడా ఆశించి నాకు ఈ స్థాయిలో ఈ యొక్క పదవి రావడానికి కారణము మీరందరూ కూడా. కాబట్టి మీ అందరు కూడా నా యొక్క అంటే అందరు కూడా ఒకే విధంగా చూడడం అనేది జరుగుతుంది. గెలిచిన వాళ్ళకు ఒక తిరిగా, గెలని వాళ్ళకు ఒక తిరిగా మాత్రం అయితే ఉండదు. నేను మాత్రం అంతే ఉంటా. ఇంకోటి ఏంటంటే నూతనంగా ఎన్నికైనటువంటి ఏదైతే బాడీ ఉందో వాళ్ళకు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తా. ఎంతవరకు అయితే ఒక లిమిట్ వరకు అయితే ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రం నేను పూర్తి సహాయ సహకారాలు మాత్రం
ఎల్లవేళలా ఉంటాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలను. భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని గ్రామ పంచాయతీ వార్డునైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని అధికారులందరికీ గ్రామ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే అన్ని గ్రామ పంచాయతీలో నూతన పాలక వర్గం అనేది ప్రమాణ స్వీకారం అనేది చేసుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగా మొదటి మీటింగ్ అనేది ఓన్లీ పాలక వర్గం ద్వారానే. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.